సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఇప్పుడు మన ఆర్థిక అవసరాల నిమిత్తం మనం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటాం. అంటే పర్సనల్ లోన్స్ తీసుకుంటాము, లేదంటే హోమ్ లోన్స్, ఏదో ఒక లోన్ తీసుకుంటాం మన ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి. సరే, లోన్ తీసుకున్న తర్వాత నుంచి లోన్ కట్టుకుంటూ పోతాం. ఒక 6 months 7 months కట్టుకుంటూ పోతాం. సరే, 8th month 9th month ఏదో ఒక మంత్ మనకి ఇతర ఖర్చులు అంటే ఎక్కువ ఖర్చులు వచ్చి పడడం వల్ల ఆ నెల మనం ఈఎంఐ కట్టడం మనకు కష్టం అవుతుంది, భారంగా ఉంటుంది. సో ఆ ఒక్క ఈఎంఐని కనుక మనం మిస్ చేస్తే బ్యాంకుల నుంచి ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? సో మనం చూసామంటే బ్యాంకులన్నీ ఫైట్ చేస్తూ ఉంటాయి మనకి అప్పులు ఇవ్వడానికి. మా దగ్గర అప్పు తీసుకోండి, మా దగ్గర అప్పు తీసుకోండి. ఇంకోటి చూసారంటే 0 ఈఎంఐ అంటాడు, 0 ఇంట్రెస్ట్ రేట్ ఈఎంఐలు అంటాడు. ఎంత వీలైతే అంత మనకి అవసరం లేకపోయినా కూడా క్రెడిట్ కార్డు తీసుకోండి, ఈఎంఐలతో తీసుకోండి. మీరు ఏదైనా వాషింగ్ మెషిన్ ఏదో ఐఫోన్లో ఏవో కొనాలంటే ఈఎంఐతో కొనండి అని మన వెనకాల పడతారు. దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా టైంకి కట్టేశారనుకోండి అన్ని, వాళ్ళ వల్ల బ్యాంక్ ఎలాంటి ఉపయోగం లేదు. బ్యాంక్ ఏదో కొంత డబ్బులు ఇచ్చింది, దాని మీద కొంత వడ్డీ ఎక్కువ వాళ్ళు టైంకి కట్టేశారు, వెనక్కి వస్తుంది, కొంత ప్రాఫిట్ ఉంటుంది. బ్యాంక్ ఎప్పుడు నిజమైన ప్రాఫిట్ వస్తుంది అంటే, ఎప్పుడన్నా సరే మీరు ఈఎంఐ మిస్ అయితే, ఎవరైనా సరే ఈఎంఐ కనుక మిస్ అయ్యారంటే అప్పుడు బ్యాంకు వాళ్ళ రక్తం ఎలా తాగాలనేది కంప్లీట్ ప్లాన్ తో ఉంటారు అనమాట. అంటే మనం లోన్ కట్టడం ఎగ్గొడితే ఆ రోజు ఇంకా వాళ్ళకి పండగ అని చెప్పుకోవచ్చు. పండుగ. యా, ఎగ్జాక్ట్లీ. పాతకాలంలో అయితే ఇంకా ఇంటికి రౌడీలను వీళ్ళని కూడా పంపించేసారు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో వీళ్ళందరూ చాలా స్ట్రిక్ట్ గా జడ్జిమెంట్లు ఇవ్వడంతో అది కొంచెం తగ్గింది. బట్ అదర్వైజ్ ఈ బ్యాంక్ సింపుల్ గా, ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, ఒకరి దగ్గర కొంత డబ్బులు తీసుకొస్తుంది, వాళ్ళకి చెప్తుంది అనమాట, నేను నీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తా అని. ఆ డబ్బులు తీసుకొచ్చి మనందరికి మళ్ళీ మనకి అప్పు ఇస్తుంది. వీళ్ళు బ్యాంక్ తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఒక 10% ఇంట్రెస్ట్ తీసుకొస్తే మనకి 15% 20% ఇచ్చి ఆ డిఫరెన్స్ లో ప్రాఫిట్ చేస్తారు. మీరు టైంకి అన్ని కరెక్ట్ కట్టేశారు అనుకోండి, వాళ్ళకి వచ్చేది 5%. మిస్ అయినప్పుడు వాళ్ళకి 10% 15% వస్తుంది. ఇది లెక్క అసలు కదా. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ప్రాఫిట్ ఎలా మాక్సిమైజ్ చేయాలని చూస్తారు. అందుకని వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరెవరు ఈఎంఐ మిస్ చేస్తారా అని. ఈఎంఐ కనుక మీరు మిస్ చేస్తే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఏంటి, క్రెడిట్ కార్డు మీద మీరు ఒక ఈఎంఐ మిస్ చేస్తే ఆల్మోస్ట్ 36% 40% అంటే మీకు ₹3 ₹4 వడ్డీ ప్రతి రోజున లెక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సంవత్సరం బేసిస్ మీద క్యాలిక్యులేషన్ ప్రతి రోజు మీద, అప్పటి నుంచి మిస్ అయిన ప్రతి రోజు వేస్తాడు. వేసేదన్నా నార్మల్ గా చూస్తాడా అంటే చక్రవడ్డీ వేస్తాడు. రైట్, ఫస్ట్ ఇంట్రెస్టే పేలిపోతుంది, 3% 4% వడ్డీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, కట్టనందుకు పెనాల్టీ అంటాడు. రైట్, శిక్ష, కట్టినందుకు శిక్ష. మీరు ఎప్పుడైతే మిస్ చేస్తారో అప్పటి నుంచి పెనాల్టీ అంటాడు. సరే, పెనాల్టీ తాపుతాడా అంటే, మీరు కట్టేంత వరకు ఎన్ని రోజులు డిలే చేస్తే అన్ని రోజులు లేట్ ఫీ అని ఇంకోటి ఎక్స్ట్రా వేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రెస్ట్ 3% 4%, అదొకటి సరిపోదు, దాని మీద మళ్ళీ పెనాల్టీ, దాని మీద లేట్ ఫీ, వీటన్నిటి మీద మళ్ళీ దాని మీద 18% జిఎస్టీ అంటారు. అంటే జనాల దగ్గర నుంచి ఎన్ని రకాలుగా దోచుకోవాలో, ఎన్ని రకాలుగా రక్తం పీల్చాలో అన్ని రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తారు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేది ఎవరెవరైతే మిస్ చేస్తారో వాళ్ళ మీద నుంచే. వాళ్ళ వెనకాల పడి ఎంత పీల్చగలిగితే అంత పీల్చితే అప్పుడే వాళ్ళకి ప్రాఫిట్స్ నార్మల్ ప్రాఫిట్స్ కి డబుల్ అవుతాయి. ఈవెన్ మీరు పంపించే ఎస్ఎంఎస్లకి, మెయిల్స్ కి, వాటికి కూడా చార్జెస్ చార్జ్ చేస్తారు. వాళ్ళే పంపిస్తారు, మనం అడగ. కరెక్ట్. నార్మల్ టైంలో ఇవన్నీ ఫ్రీ. ఎప్పుడైతే మీరు ఒక్క సెకండ్ మిస్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి పండగ, చుక్కలు చూపించడం మొదలు పెడతారు. రైట్. సో అండ్ ఇది జస్ట్ ఆ సైడ్ నుంచే కాదు, మీ సిబిల్ స్కోర్ ని కూడా చాలా డ్యామేజ్ చేస్తారు. రైట్. ఒక్కసారి కనుక మీ సిబిల్ స్కోర్ డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ మీరు రికవర్ చేసుకోవడానికి మీకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. మీరు అన్ని మళ్ళీ కరెక్ట్ గా ఆన్ టైం అన్ని ఆన్ టైం పేమెంట్లు చేస్తూ ఉంటే పడడం చాలా ఫాస్ట్ గా పడిపోద్ది, పెరగడం చాలా స్లోగా పెరుగుతుంది. ఒక్క పేమెంట్ మిస్ అవ్వగానే మీ సిబిల్ స్కోర్ టప్ అని పడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆ లెవెల్ రావడానికి మళ్ళీ మీరు 1 year అన్ని పేమెంట్స్ ప్రాపర్ గా ఆన్ టైం చేస్తే తప్పితే అవ్వదు. అప్పటి వరకు మీరు మళ్ళీ తీసుకున్న కొత్త లోన్లు వాటి మీద వడ్డీలు అన్ని పెరిగిపోతాయి, సిబిల్ స్కోర్ తక్కువ ఉందని వల్ల. సో ఈఎంఐ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు తక్కువగా ఉండేలా చూసుకోండి. మీ ఇన్కమ్ ₹100 అయితే ఈ ఈఎంఐలు అన్ని కూడా ఒక 30-40 కంటే పెరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పెరిగితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క పేమెంట్ కూడా తప్పకుండా జాగ్రత్తగా ఆన్ టైం కట్టేసి
మళ్ళీ బ్యాక్ టు 30%, 40% ఓవరాల్ ఇన్కమ్లోకి వచ్చేలా తగ్గించుకునేలా చూసుకోండి. ఒకవేళ మిస్ అయ్యారంటే మాత్రం గ్యారంటీగా బ్యాంక్ మీ రక్తం తాగడం అనేది గ్యారంటీ అది. సో మొత్తానికి ఈ లోన్లు తీసుకునేటప్పుడు, క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇస్తున్నారు కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మా క్రెడిట్ కార్డు తీసుకోండి, మా క్రెడిట్ కార్డు తీసుకోండి అని మొహాటానికి పోతే అదేదో జరిగినట్టు సామెతన్నట్టు. సో మొత్తానికి మొహాటానికి పోయి లోన్లు గీళ్ళు తీసుకున్నామంటే అది కట్టని రోజు వాళ్ళ తడాక ఏంటో మన మీద చూపిస్తారంటారు. రైట్. థ్యాంక్ యూ హర్ష. థ్యాంక్ యూ.